ఈటల రాజేందర్ ఎక్కడ కేటీఆర్ ప్లేస్లోకి పోతాడో అని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్. కానీ ఒకానొక టైంలో కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈటల రాజేందర్ పేరు గుర్తుకొస్తుండే. కేసీఆర్ తర్వాత తెలంగాణకు బాస్ ఎవరు అంటే ఈటల రాజేందర్ అంటుండే. కాబట్టి ఎక్కడ ఈటల రాజేందర్ కేసీఆర్ ప్లేస్ని భర్తీ చేస్తాడో, కేటీఆర్ ప్లేస్లో ఈటల రాజేందర్ పోతాడేమో. ఈటల రాజేందర్ అంటే టీఆర్ఎస్ అంటున్నారు, టీఆర్ఎస్ అంటే ఈటల అంటున్నారు. కాబట్టి కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవి దక్కదేమో అనేటటువంటి ఆలోచనతోటి ఎక్కడ కేటీఆర్ ప్లేస్లోకి ఈటల వస్తాడేమో అనేటటువంటి ఆలోచనతో, టీఆర్ఎస్లో ఈటల ఎక్కడ ఎదిగిపోతాడేమో అనేటటువంటి ఆలోచనతోటి ఈటలను పార్టీలకు వెళ్ళి విజయవంతంగా పంపించే కార్యక్రమం చేశారు. ఈటల రాజేందర్ మొత్తానికి పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిండు. కానీ ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు 2023లో. మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ మంచిగానే ఉన్నాడు, కంటిన్యూ అవుతుండు, ఓకే. మరి ఈటల ఎందుకు బీజేపీకి రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు అంటే ఈటలకు భారతీయ జనతా పార్టీ విధానాలు నచ్చట్లేదట. వాస్తవానికి ఈటల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి వస్తుండేనట, ఇయ్యడానికి బీజేపీ అధిష్టానం కూడా సిద్ధం ఉంటుండేనట. కానీ కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఆయన బీజేపీలోకి వచ్చిండు, ఆయన బీజేపీలో ఏం పుట్టి పెరగలేదు, బీజేపీకి సంబంధించిన కీలక నేత కాదు, బీజేపీ సీనియర్ లీడర్ కాదు, అలాంటి వ్యక్తికి బీజేపీలో సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఎట్లా కేంద్ర మంత్రి పదవి ఇస్తారు, అట్లా ఇవ్వడానికి మేము ఒప్పుకోము అని కొంతమంది రిస్ట్రిక్షన్ చేసిరట. చేసేసరికి ఈటలకు కేంద్ర మంత్రి పదవి రాలే. తర్వాత ఈటల రాజేందర్కు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కూడా వస్తుండేనట. రామచంద్రరావు గారు ఉన్నారు, రామచంద్రరావు గారి ప్లేస్లో ఈటల రాజేందర్కి వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి వస్తుండే. కానీ ఈటలకు అధ్యక్ష పదవి కూడా ఇవ్వద్దు అన్నారట. ఈటలకు అధ్యక్ష పదవి కూడా ఇవ్వకూడదు, ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చి 2-3 సంవత్సరాలే అవుతుంది, మొత్తం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నిండిన తర్వాత సీనియర్ అయినాక అప్పుడు ఇవ్వండి, కానీ ఇప్పుడే ఇవ్వద్దు అని చెప్పి ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి కూడా ఇవ్వకుండా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే అడ్డుకున్నారు అనేది వినబడిన చర్చ. ఇప్పుడు ఓపెన్ అప్ వినబడుతున్న అంశం ఏంటంటే ఈటలకు బండి సంజయ్కి పడట్లేదు, ఈటలకు కిషన్ రెడ్డికి పడట్లేదు, ఈటలకు ఇంకొంతమంది భారతీయ జనతా పార్టీ లీడర్లకు పడట్లేదు, ఈటలకు భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎంపీలకు గ్యాప్ వచ్చింది. ఈటల రాజేందర్ను బీజేపీ మీటింగ్ ఉన్నా ప్రోగ్రామ్ ఉన్నా పిలుస్తలేరట. ఈటల రాజేందర్కి సరైనటువంటి గౌరవం దక్కట్లేదట బీజేపీలో, ఈటలకు సరైనటువంటి మర్యాద బీజేపీలో దక్కట్లేదట. ఎప్పుడైనా ఎంపీలు భారతీయ జనతా పార్టీ లీడర్లు ఢిల్లీకి పోతే ఈటలకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరట. ఇంకోటి ఏంటంటే పిలిచినా కూడా ఈటల పోతలేడు అనేది వినబడుతున్న చర్చ.